సుదీర్ఘ ప్రజా జీవనంలో ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి ఆ పార్టీ తెనాలి శాఖ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక గంగనమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగారని చెప్పారు. ప్రజాప్రతినిధిగా పనిచేసిన తీరు, వారు రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడిన గొప్ప వ్యక్తి అని శివకుమార్ గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు మహిళా విజయ్ నాయుడు, బూర్ల దుర్గ, ఎంపీటీసీ కాలిశెట్టి ఫణికుమార్, కొల్లిపర వైస్ ఎంపీపీ బొల్లిముంత పోతురాజు, కటారి హరీష్, బచ్చు రాఘవరావు, రెడ్డి సీను, బద్దులూరి నాగయ్య, మాజీ సర్పంచ్ దేశబోయిన నాగపుణ్యేశ్వరరావు, నిట్టాబాలు, మేకల చిరంజీవి, పెదలంక వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీను, మల్లబోయిన రాము, పెసర్లంక రమణ, వంపుగళ్ల కృష్ణ, కుర్రా జశ్వంత్ యాదవ్, అకిదాసు కిరణ్ కుమార్, కోళ్ల సందీప్, మహిళా నాయకులు కొంగర రాగమంజరి, సిద్ధాబత్తిని, శాంతి తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మాజీ మంత్రివర్యులు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు దివంగతులైనారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మాజీ మంత్రివర్యులు, కాపు నాయకుడు, ఎవరైతే కాపు ఉద్యమం అని చెప్తే మనకు తొలిగా పేరు గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ముద్రగడ పద్మనాభం గారే. ఆయన ఎటువంటి స్వార్థం చూసుకోకుండా కాపు జాతి కోసం, కాపు జాతి ఉన్నతి కోసం పాటుపడిన వ్యక్తి. అటువంటి మహనీయుడిని కూటమి ప్రభుత్వం ఏ విధంగా కించపరిచిందో, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకిడ్చి అలరపాలు చేసి ఆగమాగం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరు. కాపు జాతి మరి ముఖ్యంగా మర్చిపోలేదు. అయితే ఎవరైతే ఈ రాష్ట్రంలో కాపుల్ని చిన్నచూపు చూడాలి, కాపుల్ని నంచిపెట్టాలి, కాపుల్ని తొక్కిపెట్టాలని చెప్పి కాపుల్ని హేళన భావంతో చూడడం కానీ, తప్పుగా ప్రవర్తించాలి, వాళ్ళని మిగతా కులాలకు దూరంగా చేయాలి, వాళ్ళని ఏదంటే సామాజిక వ్యతిరేక శక్తులుగా చూపించాలని ప్రయత్నం చేశారు ఆనాడు ఉన్న కూటమి ప్రభుత్వం. అటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ మహనీయునికి వాళ్ళ తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే శివకుమార్ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించుకుంటాం. కాపుల ఆవేశానికి, కాపుల పౌరుషానికి, కాపుల ఆత్మాభిమానానికి, కాపుల ఆత్మగౌరవానికి ప్రత్యేకగా ముద్రగడ పద్మనాభం గారిని అందరూ చూస్తారు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు జైల్లో ఉన్నప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో రంగా గారి పిలుపు మేరకు నిర్వహించినటువంటి కాపునాడిని దగ్గరుండి ఆయన లేకపోయినా కూడా సక్సెస్ చేయించిన మన ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు నుంచే కాపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తుని ఘటనతో దాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ, ఈ మన లోకేష్ గారు కానీ వీళ్ళు ఈ ఉద్యమాన్ని అణిచివేసే ఉద్దేశంతో ఆయన కుటుంబంపై చేసినటువంటి దౌర్జన్యం కానీ, హీనాతిహీనమైన భాష కానీ ఆ రోజు ఇంకా కాపులు ఎవరో మర్చిపోలేరు. కాపు నాయకుడు, ఉద్యమ నాయకుడు ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు మరణించడం మాకు చాలా బాధాకరం. మన కాపులకే కాదు, మన వైసీపీ పార్టీకి మంచి సీనియర్ నాయకుడు మరణిస్తాం మనకి చాలా బాధాకర విషయం. అలాగే మన కాపు ఉద్యమ నాయకుడు ఎవరంటే ఇవాళ మన ముద్రగడ పద్మనాభం గారి పేరే చెప్పుకుంటాం. ఇవాళ ఆయన 40 సంవత్సరాలు మన కాపు కులానికే పాటుపడిన వ్యక్తి. అలాగే ఆయన ఎన్నో బాధలను ఎదుర్కొని ఇలా మన కాపు ఉద్యమానికి కృషి చేసి ఇవాళ మరణించడం ఆయన పార్టీకి చాలా లోటని చెప్పుకోవచ్చు. అలాగే ఇలా మన మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయనకి మన పార్టీ ఆఫీసుని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, రాజకీయాల్లో సుమారు 50 సంవత్సరాల ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా కాపులు ఉద్యమం ద్వారా సంఘటితం చేయాలన్న ఒక ఆశయంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వలనే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగిద్దని భావించి
వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం గారు మరణించటం మేమందరం బాధపడతా ఉన్నాం. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహోన్నతుడికి వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వైఎస్ఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ముద్రగడ్డ పద్మనాభం గారి కుటుంబాన్ని, ముద్రగడ్డ పద్మనాభం గారి ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ డెఫినెట్గా ఈ రాష్ట్రంలో తీసుకెళ్ళిద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని